తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే అండి. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. మీకు కూడా. ఏంటి శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకుని వచ్చారా? ఆనెస్ట్గా ఎప్పుడు మార్నింగ్స్ ఫస్ట్ పానకం, శ్రీరామనవమి రోజు పానకం తాగింది ఇంట్లో స్టెప్ అవ్వను బయటికి. బట్ ప్రమోషన్స్ పని మీద ఇంకా తాగలేదు. ఓకే, ఇంటికి వెళ్ళి తాగేసేయండి. పూజ చేసుకున్నాను కానీ పానకం అయితే తాగలేదు. ఓకే, అంటే పర్టికులర్గా అంటే ఒక పాజిటివ్ వైబ్లో స్టార్ట్ చేద్దామని. పర్టికులర్గా మీరు ఒక రామాలయానికి పర్టికులర్గా వెళ్తారు, ఖచ్చితంగా ఆ రామాలయానికి వెళ్తారు. అక్కడ ఎందుకు వెళ్తారంటే అక్కడ పూజారి తెలిసిన పూజారి అంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి చిన్నప్పుడు అమ్మ వెళ్ళేసి అమ్మతో పాటు నేను వెళ్ళేదాన్ని అనమాట. అక్కడ నేను పూజలు పక్కన అంటే అమ్మ అంటే పూజలు అవన్నీ చూసి కొంచెం ఎక్కువసేపు దండం పెట్టుకుంటారు, చిన్నపిల్ల ఉంది అలా పరిగెడతారు కదా. సో నేను అక్కడ హనుమంతుల వారి గుడి టెంపుల్ దాని పక్కన కూర్చొని నాకు పూజారి చెప్తుంటే వాళ్ళు రాసేదాన్ని. సో దే సీన్ మీ సిన్స్ ఐ వాజ్ ఎ కిడ్. ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉన్నారు, సేమ్ పూజారిలో ఉన్నారు. కొంతమంది మారారు కానీ వాళ్ళందరూ అలాగే ఉన్నారు అనమాట. సో నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పూజారి కూడా తెలిసి ఉండాలండి, దేవుడు వరం ఇచ్చిన పూజారి కూడా కరుణించాలంట. అలా మనకు తెలిసిన పూజారి ఉంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ వెళ్తే. అంటే వీళ్ళు నన్ను చూసే విధానం కూడా ఇప్పుడు నన్ను చూసినట్టు నన్ను అంటే సెలబ్రిటీ అట్లా కాదు, చిన్నప్పుడు నన్ను ఎలా చూసుకునే వాళ్ళు అలాగే. సో అది కొంచెం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కువ కూర్చున్నా కూడా జనాలు అంటే అందరు వచ్చేసి డిస్టర్బ్ అస్సలు ఉండదు. అలా కూర్చుని ఉంటా టెంపుల్లో. జనరల్గా పూజలు చేస్తుంటారని, పూజలు దేవుడిని నమ్ముతుంటారు అంటే మై రిలేషన్షిప్ విత్ గాడ్ ఓవర్ ది ఇయర్స్ చాలా మారింది. చిన్నగా ఉన్నప్పుడు చాలా రిచువల్స్ చేసి అంటే అమ్మ కూర్చోమంటే కూర్చొని దండం పెట్టుకోమంటే ఇంతే, ఏముంటుందో లోపల తెలియదు చిన్నపిల్లలకి. కానీ దేవుళ్ళ కథలన్నీ కథల్లాగా చెప్పేవాళ్ళు నాన్న. ఇలా ఒక ఊర్లో కృష్ణుడు కథలు, రాముడు కథలు అన్నీ, మహాభారతం అన్నీ స్టోరీస్ లాగా చెప్పేవాళ్ళు. నాకు అందులో క్యారెక్టర్స్ పికప్ చేసుకొని నాకు యాక్చువల్గా రాముడు అంటే అక్కడే స్టార్ట్ అయింది ప్రేమ, యాజ్ అ సన్, యాజ్ అ బ్రదర్. కానీ ఓవర్ ది ఇయర్స్ ఏంటంటే మధ్యలో కొన్ని ఇయర్స్ నేను అసలు ఐ డి నాట్ బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకంటే నాకు తెలియలేదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియలేదు. తెలియని దాన్ని నేను నమ్మును అని ఎలా చెప్తాను. సో దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్, దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. కొంతమంది చిన్నపిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి తెలీదు, మేము అడగలేదు మా పేరెంట్స్ని, మీరు నన్ను అడుగుతారే అంటే కొట్టి ఆపేస్తారు, వాళ్ళ క్యూరియాసిటీని స్టాప్ చేస్తారు. యాజ్ చిల్డ్రన్ అట్లా స్టాప్ చేస్తే వాళ్ళు ఇంకా అడగడం మానేస్తారు. అలా అని ఏం నమ్ముతున్నారో ఎందుకు నమ్ముతున్నారో కూడా తెలియదు, బిలీఫ్. సో అలా కాకుండా చదివి నేర్చుకొని వీడియోస్ చూసి లేకపోతే కొన్ని ప్రవచనాలు అవన్నీ విని నాకు నచ్చినవి నేను తీసుకొని నా దేవుడిని నేను క్రియేట్ చేసుకొని, దేవుడి మీద నమ్మకం ఉంది. అంటే మనకన్నా హయ్యర్ పవర్ ఒకటి ఉంది. ఎప్పుడు మనల్ని అంటే అసలు ఏ మనిషి భూమి మీద ఓడిపోవడానికి పుట్టలేదని నా ఫీలింగ్ సార్. సూపర్. అన్లెస్ అండ్ అంటిల్ అది ఒక బరువు లేని పేపర్ లాగా దేన్ని నమ్మకం, ఏదో ఒక బిలీఫ్ ఉండాలి సార్. మీరు రాయనైనా నమ్మాలి, కానీ 100% ఆ రాయి నాకు మంచి చేస్తుందని నమ్మాలి. కొంతమంది ఫొటోస్, కొంతమంది అంటారు నేను రిలీజియస్ కాదు స్పిరిచువల్ అంటారు. నాకు అది అర్థం కాదు సార్. ఓకే, నాకు అర్థం కాదు పర్సనల్గా. నేను గుడికి వెళ్ళి నేను శివలింగాన్ని చూస్తున్నా, రాములవారిని చూస్తున్నా, హనుమంతుని చూస్తున్నా, నాకు అందరూ ఒకటే. అమ్మవారిని చూస్తున్నా, అందరు నాకు ఒకటే. వాళ్ళ టువర్డ్స్ నేను దండం పెట్టేటప్పుడు, వాళ్ళని నేను తలుచుకునేటప్పుడు నాలో ఇవోక్ అయ్యే ఆ పాజిటివ్ ఎనర్జీ అందరి నుంచి నాకు ఒకటేలా ఉంటుంది. నేను దేవుడికి నేను పార్షల్ కాదు సార్. నాకు టెంపుల్స్లో ఎక్కువ ఎనర్జీ ఇంకా ఎక్కువ మంచిగా అనిపిస్తుంది, అంతేగాని. సో ఎస్, ఐఎమ్ వెరీ రిలీజియస్, వెరీ స్పిరిచువల్, వెరీ ఎవ్రీథింగ్. అందుకే అంత మంచి జరుగుతుంది. అంటే పుణ్యక్షేత్రాలకు ఇలా ప్లాన్ చేసుకుని వెళ్తారా? అంటే మీరు ఎక్కువ టూర్లు వెళ్తుంటారు కదా. అవునా? ఓకే, అంటే ఫ్యామిలీతో వెళ్తుంటారా, ఫ్రెండ్స్ తోటి? ఇద్దరు చాలా సార్. తిరుపతికి మొన్న మా ఫ్రెండ్స్ తోటి కామాఖ్య
దేవి దగ్గరికి వెళ్దాం. శక్తిపీఠాలు చూద్దాం అనుకుంటున్నా. శక్తిపీఠాలు ఇంకా జ్యోతిర్లింగాలు చూద్దాం అనుకుంటున్నా. ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ మొన్నే నా ఫస్ట్ జ్యోతిర్లింగం చూసా వారణాసి. మనం అనుకుంది కదా వాళ్ళు కూడా రప్పించుకోవాలి. 100%. 100%. కానీ వాళ్ళు రప్పించుకునేలా మనం అడగాలి. నేను వద్దాం అనుకుంటున్నాను రాని ఫస్ట్ నన్ను అని. నేను ఇట్లానే మాట్లాడతాను సార్. ఇట్స్ నాట్ లైక్ ప్రేయింగ్, ఏం కాదు, ఆస్కింగ్ అంతే. ఆయన చూడండి నేను ఏది చేయట్లేదు లైఫ్ లో, ఎవ్రీథింగ్ దే నో వాట్ ఐఎమ్ డూయింగ్. అట్లాంటప్పుడు నేను రెస్పెక్ట్ తోటి దేవుడు గారు అట్లా ఏం లేదు ఇట్లా. అంటే ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్ ఆరా, ఒక పాజిటివ్ వైబ్ కలుగుతుంది. అలా మీకు లైఫ్ లో ఎప్పుడైనా కలిగిందా? అంటే ఏదన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది నాకు అన్నట్టు. పుణ్యక్షేత్రాల వల్ల కాదు సార్, నేను దేవుడి మీద లేకపోతే ఈ యూనివర్సల్ పవర్ మీద నేను ప్రాపర్గా కూర్చొని నా బిలీఫ్ సిస్టమ్ని నేను స్ట్రాంగ్ చేసుకునేది ఒక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. అప్పుడే చేంజ్ అయిందని చెప్తాను సార్. ఎందుకంటే నాకు నా చుట్టూ నేను అనుకోవాలి సార్ అంతే, నాకు దేవుడు ఇట్లా పట్టుకున్నట్టు నాకు తెలుస్తుంది. 100%. ఐ ఫీల్ గాడ్, అమ్మవారు, శివుడు ఎప్పుడు నా పక్కన కనిపిస్తుంది నాకు. ఈ సినిమాలో కూడా ఆంజనేయ స్వామి అవన్నీ టచ్ చేసినట్టున్నారు. ఇందులో కూడా పురాణాలు, ఇది మన రాకాసాలో డైలాగ్ ఉంటుంది, టీజర్ లో డైలాగ్ కనిపిస్తుంది. ఏది సార్? మన సినిమాలో రాకాసాలో ఆంజనేయ స్వామి గురించా? ఏం లేదు సార్. ఓకే, అది పెద్ద ఏమో సార్. పెద్ద ఈ రోజు అది చూసారా? పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించింది? సగమే చూసాను సార్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూద్దాం, ఒకసారి చూసేయండి. చూసాను నేను, అదిరిపోయింది. శరణ్ గారు అసలు ఫిజిక్ ఎలా ఉంది అసలు. మన ఆకాశాలు దేవుడి రెఫరెన్సెస్ ఏం లేవు సార్. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ ఒక ఫోక్లోర్, మనం చిన్నప్పుడు వినే కథలు లాంటిది ఒక కథని పిక్ చేసుకొని దాంట్లో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు జరిగితే ఎలా ఉంటుంది, సేమ్ మా డైరెక్టర్ చెప్పినట్టు విఠలాచార్య గారి కథల్లో కొంచెం విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో, దట్ అడ్వెంచర్ అండ్ లైక్ కామెడీ అట్లా ఉంటుంది. ఏంటంటే మీకు తెలిసిన పురాణాలు, ఇతిహాసాలు ఏమైనా టచ్ చేయాలని అనుకున్నారు అసలు సినిమాల్లోనా సార్? తెలిస్తే మొత్తం తెలిసిన తర్వాత చేయాలి సార్, హాఫ్ నాలెడ్జ్గా ఏది చేయకూడదు. సో ఐ రియలీ హోప్, మేబీ నాకు దేని మీద ప్రస్తుతానికి 100% ఫుల్గా తెలుసని నేను అనుకోవట్లేదు. తెలిసినప్పుడు చేస్తాను, లేకపోతే తెలిసిన వాళ్ళతో చేస్తాను. అంటే ఇప్పుడు సినిమాలో ఎక్కువ ఈ తరం పిల్లలకి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఆ సినిమాలో చాలా సినిమాలు ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాలు టచ్ చేస్తున్నారు. చాలా అసలు మహావతార్ నరసింహకి వచ్చిన పిల్లల నుంచి ఆ క్రేజ్ ఏదైతే, ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. హనుమాన్ మూవీలో, ఇందులో ఇంకా చాలా ఇలా ఐ బిలీవ్ వీ షుడ్ డూ దట్ సార్. ఫస్ట్ రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ చెప్పండి మన తరపున, ఐ-డ్రీమ్ మీడియా తరపున. సింపుల్ గా హ్యాపీ బర్త్డే చరణ్. నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే వేడుక అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. అక్కడ మీ స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. నిహారిక కొణిదెల గారి స్పీచ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఏంటంటే అసలు నిజంగా మీరు అక్కడ మాట్లాడిన విధానం నిజంగా అద్భుతం. చాలా మందికి హృదయాలకు తాకింది అది. అంటే చరణ్ యొక్క స్వభావం, చరణ్ ఒక స్త్రీలకు ఇచ్చే గౌరవం, అది మీరు మాట్లాడిన మాటల్లో తెలిసిపోయింది. ఏంటి మీకు అంటే అది ప్రిపేర్డ్, అంటే చాలా మంది ప్రిపేర్డ్ గా మాట్లాడారని కొంతమంది అనుకుంటారు, కొంతమంది హార్ట్ఫుల్ గా అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా. చరణ్ గారి గురించి ఆ మనసులో ఉన్న అభిమానం అలా బయటపడిందని. నేను యాక్చువల్లీ లాస్ట్ మినిట్లో వెళ్ళాను సార్. నాకు ఈ ప్రమోషన్స్లో నేను టైం కుదరదేమో, మళ్ళీ ప్రామిస్ చేసి వెళ్ళకపోతే బాగోదని చెప్పి నేను చెప్తానండి లాస్ట్ మినిట్. సో నేను అసలు యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ సపోజ్ టు బి, అంటే కానీ టైం దొరికింది ప్రమోషన్స్ దీంట్లో. సో వెళ్ళినప్పుడు నేను జస్ట్ ఆలోచిస్తున్నాను సార్, ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ చరణ్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్. నేను ఏం చెప్తాను దాని గురించి, నేను ఎలా మాట్లాడగలుగుతాను? నేను చిన్నప్పటి నుంచి చూసిన మా అన్న గురించి నేను మాట్లాడగలుగుతాను. అండ్ చూస్తాం కదా సార్, మనకి మా అన్నల్ని, బాబాయిని, పెద్దనాన్ని, వీళ్ళని ఇష్టపడిన వాళ్ళు ఫ్యాన్స్, అభిమానులు అన్ని వాళ్ళలాగా ఏమో ఇప్పుడు డ్రెస్సింగ్ కళ్యాణ్ బాబా లాగా చేసుకుంటారు, లేకపోతే హెయిర్ స్టైల్ డాడీ లాగా, లేకపోతే డాన్స్ డాడీ లాగా, హెయిర్ స్టైల్ చరణ్ లాగా, ఇట్లా చాలా మటుకు ఫాలో అవుతూ ఉంటారు. బట్ ద వన్ థింగ్ దట్ ఐ ఫీల్ లైక్ యూ షుడ్ రియల్లీ ఫాలో చరణ్ అన్న విషయంలో ఈజ్
ఆడపిల్లల్ని ఎలా చూసుకుంటాడు అని సార్. అది నేను చిన్నప్పటి నుంచి ఐ హావ్ సీన్. అది అందరిలోనూ ఉండదు సార్. అది అంటే ఇంకా చాలా చెప్పొచ్చు చరణ్ గురించి నేను చెప్పాలంటే. అది చాలా క్లుప్తంగా నేను ఎండ్ చేశాను. ఎందుకంటే అక్కడ నేను కూర్చున్నప్పుడు కింద స్టేజ్ మీద అందరూ పర్ఫార్మెన్స్ చేస్తారు. చెప్పారు, నాకు అప్పుడే చెప్పారు వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. నేను జస్ట్ ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి అది అవేవో వస్తున్నారు షీల్డ్స్ అవి ఇచ్చేసి రావాలనుకుని మాట్లాడాలి అంటే అప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ థింకింగ్ వాట్ ఈజ్ నాకేంటి చరణ్, వాట్ ఈస్ చరణ్ ఫర్ మీ అన్నట్టు ఆలోచిస్తుంటే అప్పుడు పక్కన మా అక్క ఉండింది, మా అత్త ఉండింది. సో అలా ఐ డోంట్ నో, ఐ జస్ట్ గాట్ క్యారీడ్ అవే సార్. అంతే. నేను యాక్చువల్గా నేను ప్రిపేర్ అయితే సరిగ్గా మాట్లాడలేను సార్. ప్రిపేర్ అయినా రాదా వర్డ్స్? అంటే యాక్ట్ చెయ్యొచ్చు ప్రిపేర్ అయినా న్యాచురల్గా వచ్చినట్టు. బట్ నేను ప్రిపేర్ అయ్యాను అంటే నేను చెప్పేస్తాను సార్. నేను మా కమిటీ గురువులు ప్రీ చేసేటప్పుడు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాను ఏం మాట్లాడాలో. బట్ ఇలాంటిది దిస్ వాజ్ వెరీ ఆన్ ది స్పాట్, వెరీ ఎమోషనల్, వెరీ స్పాంటేనియస్. ఓకే. అంటే ఆ వర్డ్స్ అంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా మీకు? అమ్మ చాలా చక్కగా మాట్లాడావు, చాలా ఫోన్స్ వచ్చి ఉంటాయి కదా ఖచ్చితంగా. కొంతమంది అంటే ఇలాంటి విషయాల్లో చరణ్ని ఫాలో అయ్యే లేకపోతే చరణ్ని ఇష్టపడ్డే అబ్బాయిలు చెప్పడం కన్నా అమ్మాయిలు చెప్పడం, అమ్మాయిలు చెప్తే ఇట్స్ కరెక్ట్గా హార్సెస్ మౌత్ నుంచి వచ్చినట్టు కదా. సో నేను చూస్తున్నాను కదా సార్, మా అన్న ఎట్లా చూస్తారో ఆ ఇంట్లో అమ్మాయిలు. హీస్ టూ గుడ్. అంటే మీరు మాట్లాడిన స్పీచ్కి ఎక్కడో చదివా, అంటే సింపుల్గా నిహారిక గారు అందరూ చరణ్ గారి హెయిర్ స్టైలు, చరణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుంటారు కదా, అలా కాదు చరణ్ గారి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. అండ్ ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ సార్. చరణ్ లాగా పని రాక్షసుడు సార్. దెబ్బ తగిలిన తర్వాత నాకు తెలియలేదు సార్. నాకు ఏదో ఇంటర్వ్యూలో తిరుపతిలో ఎక్కడో సర్ప్రైజ్ గా చెప్పారు, షాకింగ్ గా. నాకు ఐ డోంట్ ఈవెన్ రియలైజ్, నాకు అసలు కుదురుగా చూసా మైక్ పట్టుకుని ఎవరు అంటే ఏంటిది అని. నేను తర్వాత సర్లే ఓకే లేదు పక్కన శ్రీను చెప్తాడు, లేదమ్మా పర్లేదు బాగానే ఉన్నారు అంటే సరే ఓకే. ఇంకా అనుదీప్ గారి గురించి ఏదో అడిగారు చెప్తున్నా, కానీ ఇక్కడ కమోషన్ స్టార్ట్ అయింది నా టీంలో. సో ఐ గాట్ వెరీ డిస్ట్రాక్ట్ చేసాను. ఇదంతా కాదు మీరు మాట్లాడండి. సో నేను ఇంకా అప్పటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్. సో ఇంకా మా అసిస్టెంట్ని ఎవరికో ఫోన్ చేసి అట్లా అయిపోయింది. ఫోన్ చేసి చరణ్తో మాట్లాడిన తర్వాత నేను కుదుటపడ్డా కొంచెం. ఏం లేదు అన్నాడు. ఓకే మరి రెస్ట్ తీసుకొచ్చారు నన్ను అంటే, లేదమ్మా అదేంటి షూట్ ఉంది రేపు. గుడ్లు పెట్టుకొని షూట్కి వెళ్ళడం ఏం చరణ్ అంటే ఈసారి లేదు యూనో వీ హ్యావ్ టు రిలీజ్ కదా షూట్ ఉంది. మోనే కదా అన్నా వెళ్ళిపోయాడు షూటింగ్. చరణ్ గారు చూసాను నిన్న షూటింగ్, ఫ్యాన్స్ ని కలిశారు నిన్న షూటింగ్ సెట్ లో, ఫ్యాన్స్ వచ్చి అందరూ కలిశారు. ఎలా ఉంటుంది అసలు చరణ్ గారితో మీ బాండింగ్? అంటే ఒక అన్నయ్య చెల్లి బాండింగా, లేకపోతే ఫ్రెండ్ గా ఉండి మిమ్మల్ని మోటివేట్ చేయటం ఇలాంటి? సార్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్కి వాళ్ళు కలిసే అంత పెద్ద పెద్ద మనుషులు, అంత అకంప్లిష్డ్ పీపుల్ తోటి చరణ్ యాక్చువల్గా వచ్చి అసలు నా కెరియర్ గురించి నేను ఇవి చేసే గురించి చెప్పే అవసరం లేదు సార్. వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు. యాజ్ అ సిస్టర్, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని తెలుసు. కానీ నేను ఏ చిన్నది చేసినా ఫోన్ చేసి చాలా బాగా చేస్తున్నావు, నేను చూస్తున్నాను, నేనేం చేయాలి చెప్పు, నేను ఏమైనా హెల్ప్ చేయను, నేను సపోర్ట్ అలా అవసరం లేకపోయినా చరణ్ చేస్తాడు సార్. దట్ ఈస్ చరణ్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళకి నేను చెప్పేంటి, వీళ్ళకి మనం ఎందుకులే చెప్పాలి, అస్సలు లేదు సార్. చిన్నదైనా హీల్ కాల్ అండ్ హీల్ అప్రిషియేట్. అది ఇంకోటి ఏంటంటే నీకేం తెలుసు నువ్వు చిన్నదానివి అని ప్రతి ఇంట్లో చూస్తాం సార్. చిన్నపిల్లల మాటలు ఎవ్వరు సీరియస్గా తీసుకోరు. చిన్నప్పటి నుంచి చరణ్ నా మాటలు సీరియస్గా తీసుకున్నాడు సార్. ఈ రెస్పెక్ట్స్ అంటే తన ఏజ్కి అప్పుడు తను ఉన్నదానికి ఇది వింటుంది, ఇది చెప్తుంది, నేను వింటాను అని. అది ఐ డోంట్ నో సార్. ఇంకా అది డాడీ మమ్మీ ఇంకా చరణ్ని యూనో పెంచిన విధానం, మా అక్కలు కూడా అంతే సార్. నాకు అసలు దే ఆర్ ఎప్పుడు పెద్దనాన్న పిల్లలు అట్లా లేదు మా ఇంట్లో. నేను డాడీని కూడా డాడీ అని ఎందుకు పిలుస్తాను అంటే చరణ్ వాళ్ళు పిలవడం స్టార్ట్ చేసినప్పుడు మా అన్న అలా పిలిచాడు, మా అన్నని చూసి నేను పిలిచాను. సో ఇది జస్ట్ నేను చెప్తే మరి ఎక్కడ చెప్తున్నాను మీ అన్నయ్య గురించి డప్ప కొడుతున్నావు అనుకుంటారు. కానీ
నా ప్రేమే అంతే సార్. అందరితోటి ఓపెన్‌గా లవ్ చేస్తా నేను. నాకు నచ్చరు, నాకు ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు అంటే నేను దూరంగా ఉంటాను. బ్యాడ్‌గా మాట్లాడను గానీ, నాకు నచ్చరు అంటే ఓకే. యాహ్! అంటే అంత అంత ముక్కుసూటితనంగా, అంత బోలాగా ఉండటం వల్ల అంటే ఇబ్బందులేం ఫేస్ చేయలేదా? అంటే కొన్ని నచ్చినయి నచ్చనిది నచ్చనట్టుగా చెప్పేయటం, నచ్చితే అంటే ప్రేమించేయటం. నచ్చనిది నచ్చనట్టు ఎదుటోళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోకుండా చెప్పను సార్. సెన్సిబిలిటీ ఉంటుంది. ఓకే. ఆహ్, కానీ నచ్చితే ఎక్కువ చూపిస్తా. ఓకే. నచ్చకపోతే సైలెంట్ ఉంటా. అంటే ఇప్పుడు 'చరణ్' గారు నిన్న చిన్న అంటే చిన్న మైనర్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా షూటింగ్‌కెళ్ళిపోయాడు. అక్కడ 'పెద్ది' షూటింగ్‌లో అందరు ఫ్యాన్స్‌ని కలిసాడు. నిజంగా మీరన్నట్టు పని రాక్షసుడు 'చరణ్' గారు. అసలు ఆహా! అది నేను అడిగాను కూడా సార్ బ్రేక్ ఇది అదంటే లేదు యూ నో ఏప్రిల్ 30కి డేట్ ఉంది. డేట్ ఉంది. వి హావ్ టు ఫినిష్ ఇట్. మన ఫ్యాన్స్ అందరూ దే ఆర్ రియల్లీ ఈగర్. ఇప్పటికి కంటెంట్ బాగా ఓకే. ఎలా అనిపించింది మీకు? 'పెద్ది' కంటెంట్ చూసారు ఇప్పటివరకు? సూపర్ సార్. నేనే సార్ పెద్ద ఫ్యాన్. నిన్న నేను ఈవెంట్‌లో చెప్పినట్టు వాళ్ళందరికన్నా కొంచెం నాకే ఎక్కువ ఇష్టం. ఓకే. అంటే ఆహ్, చాలా ఎంజాయ్ చేశాను సార్ నేను. ఆ కాంబినేషనే నాకు ద ద డైరెక్టర్ బుచ్చి గారు, రెహమాన్ గారు ద సాంగ్స్ రిలీజ్ అవుతుంది కదా! చాలా ఎక్సైటెడ్ సార్ నేనైతే. ఐ వాంట్ టు వాచ్. అది ఒక ఏమంటారు దివాళీ లాగా ఉండబోతుంది. ఓకే. దివాళీ రోజు మనకి టపాసులు పేలిస్తే ఎంత కలర్‌ఫుల్‌గా లౌడ్‌గా సౌండ్ చేస్తదో పెద్ది అంత గట్టిగా సౌండ్ చేస్తది. ఈ రోజు రిలీజ్ అయిన గ్లిమ్స్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా. అసలు 'చరణ్' గారి ట్రాన్స్‌ఫర్మేషన్ అదిరిపోయింది బాడీ. అసలు. బాడీ. అంటే మీరు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. నేను 'పెద్ది' లాంటి సినిమా ప్రొడ్యూస్ చేయాలని. ఏంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. ఏం లేదు సార్. అంటే ఒక యాంబిషన్ అనేది ఉంటుంది కదా సార్. మీ యాస్ ఎ ప్రొడ్యూసర్ చేయాలి అని. ఎందుకంటే ఇంట్లో ఇంతమంది గ్రేట్ యాక్టర్స్‌ని పెట్టుకొని నాకు కూడా ఉంటుంది కదా! సో, అదైతే ఉంది. లేదు అయితది. ఖచ్చితంగా అవుతారు. థాంక్ 'పెద్ది' లాంటి సినిమా థాంక్ యూ. ఖచ్చితంగా చరణ్ గారితో ప్రొడ్యూస్ చేస్తారు అందులో నో డౌట్. థాంక్ యూ. ఏంటంటే 'కమిటీ కుర్రాలు' సినిమా తర్వాత చాలా కథలు విన్నారా అసలు? ఇంకో కథ సెలెక్ట్ చేసుకుంటానికి, మళ్ళీ ప్రొడ్యూస్ చేయటానికి? చాలా కథలు వచ్చాయి సార్. యాక్చువల్‌గా పెద్ది అంట. ఓకే. అది చూసారా? యాక్చువల్లీ 'కమిటీ కుర్రోళ్ళు' తర్వాత చాలా కథలు వచ్చినవి 80% వరకు విలేజ్ స్టోరీస్ ఆ బాయ్స్ మధ్యన అబ్బాయిలు అలాంటి కథలే వచ్చాయి. చెయ్యకూడదు అని కాదు గానీ, నా దృష్టిలో కమిటీలో మేము అది ఫుల్‌గా చూపిచ్చాం. ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా తక్కువ ఉంది. ఇంకా ఎక్స్‌ట్రా ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సో, ఐ వాస్ లుకింగ్ ఫర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఇంకొంచెం ఆహ్, డిఫరెంట్‌గా అని కూడా చూడలేదు సార్. జస్ట్ ఇంకా ఎంటర్‌టైనింగ్ మరీ సేమ్‌గా కాకుండా. లేకపోతే మనమే టైప్ కాస్ట్ అయిపోతాం. ఇలాగే చేస్తారు రూరల్ దిస్ థింగ్ అని. సో, ఐ వాంటెడ్ టు షో వెరైటీ. అదైతే నిజం. సో, అలాగా ఆ వెరైటీలో వచ్చిందే 'రాకాస'. అంటే 'రాకాస' కథ వినగానే మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? ఈ సినిమా చెయ్యాలి, ప్రొడ్యూస్ చేయాలి, నేను చేసేయాలి అని. అది చెప్పలేను సార్. ద మెయిన్ ప్లాట్ పాయింట్. ఓకే. యాహ్! సినిమాలో తెలుస్తుంది. బట్ దట్ ఈస్ సంథింగ్ అది నాకు చాలా ఎక్సైట్ చేసింది. మీరు చెప్పకపోయినా టీజర్, ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఈ సినిమా. థాంక్ యూ. ఖచ్చితంగా థియేటర్‌కి జనాలను తీసుకొచ్చే సినిమా అనిపించింది. సో, అంటే ఈ కథలో మెయిన్ అంటే ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు రెగ్యులర్‌గా కొన్ని సినిమా అంటే డిఫరెంట్ సినిమా అని చెప్పుకోవచ్చా ఒక రకంగా ఇది? అంటే జనాలకు ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. యెస్ సార్. డెఫినెట్‌లీ. అదే నేను చెప్పిందేంటంటే ఆహ్, థియేటర్‌కి వచ్చే ముందు మన లైఫ్‌ని ఒక 2.5 అవర్స్ పాజ్ చేసి థియేటర్‌కొస్తే ఇట్స్ ఎన్ ఎంటైర్‌లీ అస్సలు సంబంధం లేని ప్రపంచం అని చెప్పను. హ్మ్. ఎందుకంటే ఆ విలేజ్ డ్రామా అంతా ఉంటుంది. మనం రిలేట్ చేసుకునే కామెడీ ఉంటుంది. హీరో క్యారెక్టర్ అయితే ఇట్స్ సో బ్రిలియంట్‌లీ రిటెన్. ఆడిక్కడ ఏదో అంటే అదే సేమ్ మేము టీజర్‌లో చెప్పినట్టు ప్రతి ప్లగ్‌లోనూ వేలు పెట్టే క్యాండిడేట్ ఇరుక్కుంటాడు. తనకు పోయి తనే దూకుంటాడు అలాగా. శ్రీను గారి క్యారెక్టర్, నయన్ క్యారెక్టర్, చాలామంది బ్రహ్మాజీ గారు, కిషోర్, తనిఖిల్ బర్ని గారు, ఆశీష్ విద్యార్థి గారు, ఎవ్రీ వన్స్ క్యారెక్టర్ ఈజ్ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఉంటుంది సార్ కామెడీ. మేము ట్రైలర్‌లో కూడా వెతుక్కోవాల్సొచ్చింది. ఫాస్ట్‌గా మనకి పంచ్ మీద పంచ్ పడే కామెడీ ఏదుంది అని మేము ట్రైలర్‌లో వి హాడ్ టు సెర్చ్. బికాజ్ మా ఎంటైర్ ఫిల్మ్‌లో జోక్ పడాలి కదా అని ఏసే జోక్‌లేవి లేవు సార్.
honestly, they're all situational comedy, character comedy. So yeah, that's the experience is that ఒక మంచి సినిమా చూసాము, ఎంటర్టైన్ అయ్యాము, ఒక 2.5 hours హుక్ చేశారు మమ్మల్ని అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అదే చాలా డిఫికల్ట్ అయిపోయింది ఈ మధ్యన. అది ఒక చిన్న సినిమా తో ఒక పెద్ద మూవీ ఆర్ మీడియం బడ్జెట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అయితే మేము ప్రయత్నం. ఐ రియలీ హోప్ కాదు, నేను చూసినంత వరకు అయితే మేము రీచ్ అయ్యాం. ఇప్పుడు ఆడియన్స్కి నచ్చుతుందానికి. అంటే ఈ ఫాంటసీ కామెడీ కదా సినిమా. అంటే ఆ ట్రైలర్ చూస్తే మీరు చిన్నపిల్లల్ని టార్గెట్ చేశారు. పదండి అని మొత్తం టికెట్లు వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశారు యా మీరు. యా పెద్ద ప్లానింగ్ అన్నట్టుగా. అంటే ఇట్స్ వెరీ క్లీన్ ఫిల్మ్ సార్, వెరీ వెరీ క్లీన్ ఫిల్మ్. నో లైక్ ఆక్వర్డ్ సీన్స్. ఇప్పుడు అంటే మనకు చాలా మటుకు కొన్ని వస్తాయి ప్రమోషన్స్ అప్పుడు, యా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అంటారు. కానీ కొన్ని సీన్స్ అయినా పాటల్లో కొన్ని ఇవైనా కూడా కంఫర్టబుల్గా ఉండట్లేదు ఫ్యామిలీకి. అది గుడ్ ఆర్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అన్ ఇండియన్ ఆర్థోడాక్స్ సార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ, దే ఆర్ నాట్ కంఫర్టబుల్. బట్ రాకాస ఈజ్ వెరీ వెరీ క్లీన్ కామెడీ ఫ్యాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విచ్ హ్యాస్ ఫ్యాంటసీ. అది పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఆల్సో మనం చందమామ కథలు విని విఠలాచార్య గారి సినిమా చూసిన వాళ్ళకి కూడా అది మళ్ళీ తీసినట్టు అనిపిస్తుంది ఈ జనరేషన్. మానస శర్మ ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. అంటే ఆమె చెప్పిన కథలు మీకు, అంటే ఆమెను డైరెక్టర్గా పరిచయం చేయడానికి రీజన్ అంటే ఇంతకుముందు మీ పింక్ ఎలిఫెంట్ లోనే పనిచేశారని కదా. అంటే ఆమెలో ఉన్న టాలెంట్ ఎలా గుర్తించారు మీరు? అంటే ఇట్ వాజ్ అ జర్నీ సార్. మేము ఫస్ట్ నేను మాన్సాని రైటర్ లాగా కలిసాను మ్యాడ్ హౌస్ అని ఒక సిరీస్కి. అసలు ఆమెను చూడని కూడా చూడలేదు. నేను ఫస్ట్ ఆవిడ డైలాగ్స్ చూసా. ఆవిడ వైజాగ్లో ఉండరు, అప్పుడు వైజాగ్ నుంచి పంపించేవాళ్ళు ఈమెయిల్లో డైలాగ్స్. చాలా పెక్యూలియర్గా విట్టి కామెడీ ఉండేది, డార్క్ జోక్స్ ఉండేవి, విట్టిగా ఉండేది. ఆమెను కలిసిన తర్వాత సేమ్ ఇప్పుడు ఉన్నట్టే ఎక్కువ గట్టిగా ఎమోషన్స్ బయటకు చెప్పరు, కానీ షీ ఈజ్ వెరీ సెన్సిబుల్. సో అలా యాజ్ అ రైటర్ నేను కలిసి మేము బెంచ్ లైఫ్ అన్న సిరీస్ డైరెక్షన్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూనే షీ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. ఆబ్వియస్లీ ఎనీ ఫస్ట్ టైం డైరెక్టర్స్కి మనం ఆ సపోర్ట్ విల్ హ్యావ్ టు క్రియేట్. అంటే వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా డైరెక్షన్ మీద పెట్టేటట్టు. సో వీ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. ద టీమ్, ఐ థింక్ వీ హ్యావ్ పుట్ అ వెరీ సపోర్టింగ్ టీమ్ ఫర్ హర్. షీ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇన్ అ వే దట్, సెన్సిటివ్ అంటే మనం అనుకునే సెన్సిటివ్గా ఏడ్ చేస్తుంది అది కాదు. ఎమోషన్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఏది ఎమోషన్స్ ఇప్పుడు రుద్దాలి మన ఆడియన్స్ మీద అన్నట్టు కాదు. వెరీ వెరీ న్యాచురల్, యూ షుడ్ జస్ట్ లెట్ ఇట్ కమ్. సో అది ఐ రియలీ లైక్ అబౌట్ హర్ యాజ్ అ డైరెక్టర్. అండ్ ఇట్స్ అ జర్నీ సార్. ఐవ్ సీన్ హర్. షీ హస్ బీన్ అ పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. ఇఫ్ ఐ డోంట్ ట్రస్ట్ హర్, హుల్ ట్రస్ట్ హర్? మానస గారు విఠలాచార్య అభిమానిని నేను. విఠలాచార్య గారి సినిమాలు చూసి చిన్నప్పటి నుంచి పెరిగాను నేను. సో విఠలాచార్య గారే ఈ సినిమాకి ఇన్స్పిరేషను. ఆయన సినిమాలు తీసినప్పుడు ఈ విజువల్ ఎఫెక్ట్స్, ఇవి గ్రాఫిక్స్ అవి లేనప్పుడు ఆయన సినిమా అప్పుడే అంత అద్భుతంగా ఉండేది. అలాంటి వాటికి ఇవి విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అని చెప్పారు. సో నిజంగా అలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందా? యా సార్, డెఫినెట్లీ. ఐ అగ్రీ. కరెక్ట్గా చెప్పింది మాన్సా. దట్స్ వాట్ ఇట్ ఈస్. కామెడీ, లిటిల్ బిట్ ఆఫ్ లవ్, వెరీ క్యూట్ లవ్ స్టోరీ. అది కూడా కథకి సెపరేట్గా వెళ్ళిపోయేది కాదు, కథలోనే ఉంటుంది. మానస కథ ఒక షీఈస్ వెరీ, షీ హ్యాస్ టు బి ప్రతిదీ కథలో పాటు కథ నుంచి బయటకు వెళ్తుంది, కథ నుంచి ఏది ఫర్ ఎనీ రీజన్. కామెడీ అయినా, లవ్ స్టోరీ అయినా, యాక్షన్ అయినా, ఏదైనా కథలోనే ఒక భాగంలాగా ఉండాలి అని. డెఫినెట్గా అంతే సార్. కామెడీ, ద ఫ్యాంటసీ ఎలిమెంట్, ఆ చిన్న థ్రిల్లింగ్ మూమెంట్స్, ఎవ్రీథింగ్ కరెక్ట్గా చెప్పింది మానస. విఠలాచార్య గారి సినిమాలో విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అలా. ఏంటంటే మానస గారితో మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది.
ఉన్నప్పుడు మరి ఎలా ప్లాన్ చేశారు? వీఎఫ్ఎక్స్ వర్క్స్ సరిగ్గా లేకపోతే ఏమాత్రం లేకపోతే రిజల్ట్‌లో డెఫినిట్‌గా డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నప్పుడు ఆమె అన్నదేంటంటే, "ఫస్ట్ మేము సెకండ్ హాఫ్‌లో మా సినిమాలో ఎక్కువ వీఎఫ్ఎక్స్ Yeah. వర్క్ ఉందండి. సో, ఫస్ట్ మేము సెకండ్ హాఫ్ షూట్ చేసి తర్వాత ఫస్ట్ హాఫ్ షూట్ చేసాము" అని ఒక క్లారిటీగా చెప్పారు. Yeah. నిజంగా అసలు ఆ ఐడియా ఎవరిది? అంటే ఈ ఆలోచన ఎవరిది అంటే, ఈ ఆలోచన మీకెలా వచ్చిందంటే మీకెందుకు రాలేదని సిగ్గుపడిన రీతిలో సెకండ్ హాఫ్ క ఫస్ట్ షూట్ చేయటం ఏంటి? అసలు నిజంగా అది అంటే ఒక కథ మంచి ప్లానింగ్. అంటే కథ పరంగా ఆహ్, తను చెప్పినట్టే మాకు సెకండ్ హాఫ్‌లో 90% ఆఫ్ ద హ్మ్. వీఎఫ్ఎక్స్ మాకు సెకండ్ హాఫ్‌లోనే ఉన్నాయి. అండ్ మా వీఎఫ్ఎక్స్ మురళీ గారు ఫ్రమ్ గ్రీన్ గోల్డ్. హి ఈస్ వెరీ, వెరీ ఎక్స్‌పీరియన్స్డ్. సో, ఆయన చెప్పారు. ఆయనే కాదు ఐ థింక్ ప్రతి వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ విల్ టెల్ వన్ థింగ్ దట్ వీఎఫ్ఎక్స్‌లో 3 ఉంటాయి. హ్మ్. అందులో మనం ఒకటే కంట్రోల్ చేయగలం. ఓకే. కాదు. 2 ఒకటి కంట్రోల్ చేయలేము సంథింగ్ లైక్ హ్మ్. దట్. ఓకే. క్వాలిటీ, మనీ అండ్ టైమ్. హ్మ్. సో, నేను అన్నా సార్ నేను మనీ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నానండి. టైమ్ ఇస్తానండి. క్వాలిటీ మీరిచ్చేయండి అని. అయితే హి ఈస్ లైక్ ఓకే ఫైన్ విల్ డూ థాట్. సో, ఆ విధంగా చూసుకుంటే టైం కావాలి సార్ వీఎఫ్ఎక్స్‌కి. సో, వి వర్ లైక్ ఓకే విల్ డూ ఇట్. సెకండ్ హాఫ్‌లో ఉంది కాబట్టి అది షూట్ చేసేద్దాం ఫస్ట్. యాక్చువల్‌గా ఇట్ ఈస్ డిఫికల్ట్ ఎందుకంటే ఎమోషన్ వైస్ యాక్టర్స్‌కి కూడా కొంచెం ఇవి చేసుకొని, అవి హ్మ్. చేసుకొని మనం ఇలా అలా షూట్ చేస్తాం కదా! బట్ మనకి విజువల్ ఎఫెక్ట్స్ మంచిగా కనపడాలని ఇట్ వాస్ అ కాల్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ దట్ అది ఫస్ట్ చేద్దాం అని చెప్పి షూట్ చేసాం. ఇంకా ఫస్ట్ హాఫ్ ఇంక హ్యాపీగా విలన్ సీక్వెన్సెస్ అన్నీ షూట్ చేసుకున్నాం. టోటల్‌గా అవుట్‌పుట్ చూసుకున్నారు కదా! ఇప్పుడు ఎలా అనిపించింది? సాటిస్ఫై‌గా ఉన్నారా వెరీ అసలు? హ్యాపీ సార్. వెరీ హ్యాపీ. హ్మ్. ఒక వీఎఫ్ఎక్స్ ఉన్న ఒక ఫోక్‌లోర్ ఉన్న ఒక సినిమా చేస్తున్నాం గానీ, లార్జర్ దెన్ లైఫ్ మూవీ చేయట్లేదు సార్ మేము. యెస్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ విల్ బీ లైక్ అరే! చిన్నప్పటి నుంచి వింటా వచ్చాం కదా! ఈ కథలు అన్నట్టు. సో, అంటే ఆడియన్స్ ఏ మైండ్ సెట్‌తో ప్రిపేర్ అయ్యి రావాలి సినిమాకి? అంటే మీరన్నట్టుగా మనం ఎంటర్‌టైన్ లాంటి అయ్యే మైండ్ సెట్టోటి రండి సార్. అంతే. ఎంటర్‌టైన్ చేస్తాం. ఆ! బ్రేక్ ఉంటది ఇంటర్వెల్‌లో. హ్మ్. బయటకెళ్ళండి. పాప్‌కార్న్ కొనుక్కోండి. ఓకే. రండి. సెకండ్ హాఫ్ చూడండి. ఆ! వాట్ ఐ కెన్ సే ఈస్ యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూలో చెప్పలేదు. హ్మ్. ఇట్ ఫీల్స్ లైక్ ఒక టికెట్ సినిమాకి 2 టికెట్లు చూసినట్టు ఒక టికెట్ ఒక టికెట్ డబ్బులకి మీద 2 సినిమాలు. 2 సినిమాలు. ఎందుకంటే ద పాలెట్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ అండ్ ద సెకండ్ హాఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. హ్మ్. అది చెప్పగలుగుతాను. ఈ కథ చెప్పినప్పుడే అంటే ఫస్ట్ 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా ఒక మినిమమ్ బడ్జెట్‌లో ఒక యాహ్! చిన్న సినిమాలాగా ఒక న్యాచురల్ సబ్జెక్ట్ చాలా మందికి కనెక్ట్ అయిపోయి అందరికీ చిన్నప్పుడు వాళ్ళ లైఫ్ అంతా గుర్తొచ్చేసి అంత అంత అందరి హృదయాలను హత్తుకుంది ఆ సినిమా. ఈ సినిమా కూడా అంటే చెప్పినప్పుడు మీకు బడ్జెట్ కనిపించిందా? ఈ ఈ బడ్జెట్‌లో ఇది ఫినిష్ చేయాలి అంటే పేపర్ మీద పెట్టుకున్నారా బడ్జెట్? పేపర్ మీద నేను యాహ్! డెఫినిట్‌గా ఫస్ట్ వెన్ ఐ లిసన్ టు ఎ స్టోరీ నేను యాస్ ఎన్ ఆడియన్సే వింటాను సార్. నాకు నచ్చుతుందా? అంటే నేను చూస్తానా అని. అది యాస్ ఎ పర్సన్ నేను అది నమ్ముతానా? అంటే ఆ క్యారెక్టర్స్ చేసేది కరెక్టా? కాదా? అది కాదు. యాస్ ఎ ఫిల్మ్ ఈస్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్. అది నేను ఎంటర్‌టైన్ అవుతున్నానా లేదా అని చూసుకుంటాను. దాని తర్వాత ఆల్ దిస్ బిజినెస్. యాస్ ఎ బిజినెస్ ఇది మనం ఎంత పెట్టగలుగుతాం? ఎంత పెడితే స్మార్ట్ ఎంతవరకు మనం అమ్మి ఆహ్, ఇలాంటి మంచి సినిమాని ఆడియన్స్ దాకా తీసుకెళ్ళగలుగుతాం? పబ్లిసిటీ ఎంత చేయాలి? అదంతా ఇట్స్ సెకండ్ ఇట్ కమ్స్ సెకండ్. ఫస్ట్ కథలాగా నాకు నచ్చుతుందా అని దాని తర్వాత కమర్షియల్ వైబిలిటీ అంతా తర్వాత వస్తుంది. సో, కథ నచ్చింది కాబట్టి ఓకే. ఏం చేద్దాం ఇప్పుడు? ఎక్కువ పెట్టొద్దు అని చూసి ఈ ఫిల్మ్‌కి ఎంత కావాలో అంత పెట్టామని నా ఓకే. ఫీలింగ్ సార్. వి ఓకే. డిడ్ నాట్ గో ఓవర్ బడ్జెట్. ఏదో ఎక్స్‌ట్రా స్పెండ్ చేసి మా దగ్గర ఇన్ని డబ్బులున్నాయి, లేకపోతే మాకింత వీఎఫ్ఎక్స్ ఉన్నాయని చూపించుకోవడం లేదు సార్. సినిమా ఈస్ నాట్ ఫర్ షో ఆఫ్. అంటే బడ్జెట్ మీ కంట్రోల్‌లో ఉండేదా? యాస్ ఎ యాహ్! ప్రొడ్యూసర్‌గా రోజు మీరు ఎలాగో ఖచ్చితంగా సెట్స్‌కెళ్తారు. యాహ్! ప్రతిరోజు ఏం జరుగుతుందో మీరు చూసుకుంటారు. నేను యాస్ ఎ కమిటీకి ప్రొడ్యూసర్. ఎక్కువ వెళ్ళలేకపోయాను. ఎందుకంటే అది ఊళ్ళో జరిగి క్రౌడ్ వల్ల. బట్ ఈ ఫిల్మ్‌కి లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాస్ ఇన్ సెట్. అంటే ఎక్కడైనా ఆర్గ్యుమెంట్స్ జరిగాయా? ఇక్కడ అనవసరం, ఇక్కడ ఖర్చు పెట్టొద్దు. అదంతా సినిమా షూటింగ్ ముందే సార్. హ్మ్. ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ ఓకే. పేపర్. ఓకే. ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత సెట్‌లో గొడవలు అంటే ఇంక టైమ్ కన్‌స్ట్రెయింట్స్ కొంచెం. ఆహ్, అంతే దట్స్ ఇట్. టైమ్ కన్‌స్ట్రెయింట్స్ లాస్ట్ మినిట్ ఏదో సెట్ ప్రాపర్‌గా ఏదో ఇట్ కుడ్ బి మెనీ థింగ్స్. హ్మ్. ఇట్ కుడ్ బి సమ్‌టైమ్స్ మేకప్ ఆర్ టైమ్, హెల్త్.
హెల్త్ రీజన్స్ మాకు కొంచెం బాగానే బికాస్ చాలా మందితో చేసాం అండ్ ఆల్సో వర్షాకాలంలో వింటర్స్లో చేయడం వల్ల దే వాజ్ అ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. బట్ అవన్నీ మన కంట్రోల్లో లేనివి. మన కంట్రోల్లో ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్లో ఉండే సార్. అంటే గుడ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మంచి బజ్ వచ్చేసింది. అంటే అందరిలో ఒక క్యూరియాసిటీ అయితే ఉంది సినిమా మీద. సో దానికి తగ్గట్టుగా మీరు నాన్ థియేటికల్ రైట్స్ అని అమ్మేయటము, థియేటికల్ రైట్స్ అమ్మేయటము. సో అంటే ఒక రకంగా ఒక సేఫ్ పొజిషన్లో ఉన్నారు మీరు బిఫోర్ రిలీజ్. సో ఇది ఎలా కుదిరింది మీకు? అంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఏంటి అంటే ఒక సినిమా బిఫోర్ రిలీజే నాన్ థియేటికల్ అమ్ముకోవటం, థియేటికల్ రైట్స్ అనటం, ఒక క్రేజ్ రావటం అనేది ఈజ్ నాట్ ఏ అంటే ఈ రోజుల్లో పాసిబుల్ థింగ్ కాదు ఒక చిన్న సినిమాకి. నేను కమిటీ అప్పుడు ఒకటి చెప్పాను సార్. ఐ సెడ్ ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్కి తెలియకపోతే ఒక మంచి సినిమా తీసి ఏంటి లాభం? యాజ్ అ ప్రొడ్యూసర్ నేను మంచి సినిమా తీసానని నాకు తెలుసు. అది అసలు ఆడియన్స్కి వచ్చిందని మనం తెలియజేయకపోతే ఎట్లా? సో ఆ పుష్ నేను 100% మేము ముహూర్తం నుంచి మేము ప్రమోషన్స్ చేస్తున్నాం. ఆకాశాకి మీరు చూసుంటే కమిటీ కుర్రోళ్ళతోటి సంగీత్ తోటి ఒక రీల్ చేసాం ముహూర్తం రోజు. సో టెలింగ్ పీపుల్, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న టైంలో మనకి సోషల్ మీడియా ఎంత అడిక్ట్ అయిపోయామంటే ఫింగర్ టిప్స్ మీద ఉంది మనకి. ఏదంటే ఆ కాంటెంట్ జస్ట్ స్వైప్ అప్ లైక్ పైకి వెళ్ళిపోతుంది. అందులో హౌ కెన్ వి గెట్ దర్ అటెన్షన్ ఫర్ లైక్ ఇన్ 7 seconds, ఇన్ 10 seconds, ఇన్ 1 minute ఎట్లా తీసుకురావాలి అటెన్షన్? ఆ అటెన్షన్ తెస్తూ మన సినిమా గురించి చెప్పి మన సినిమా మీద క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. ఇట్స్ ఆల్ వెరీ స్ట్రాటజిక్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ అ గ్రేట్ మార్కెటింగ్ టీమ్, పిఆర్ టీమ్, కొలాబరేటివ్ ఎఫర్ట్స్ సార్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే ఒక్క క్రెడిట్ ఒక్కరికి ఎప్పుడు తీసుకోరు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సెపరేట్గా మీరు మా పిఆర్ టీమ్ని కలిసిన, మా యాక్టర్స్ని కలిసిన, ఎవరిని కలిసినా ఒకరికి క్రెడిట్ ఇవ్వడానికి కుదరదు సార్. ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. అంటే ఎంత మార్కెటింగ్ చేసినా, ఎంత ప్రమోషన్ చేసినా కంటెంట్లో అంటే మీ టీజర్ కానీ, మీ ట్రైలర్ కానీ జనాలకు నచ్చకపోతే మీరు ఎంత చేసినా కూడా దాని మీద బజ్ రాదు. సో బికాస్ ఆఫ్ యువర్ కంటెంట్ అంటే సో మీ కంటెంట్ బాగుంది కాబట్టి డెఫినెట్ గా మీరు చేసిన ప్రమోషన్ యాడెడ్ అయింది. 100%. మనం బ్యాడ్ ఫిల్మ్ కి ఎంత ప్రమోషన్ చేసినా లాస్ట్ కి వి కాంట్ ఫూల్ ది ఆడియన్స్. బట్ అదే ఆన్సర్. ఐ థింక్ ఆ విషయంలో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో లక్ అనేది చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తుంది. ఎవరు ఎటు వెళ్ళాల్సింది ఎటు వచ్చారు, యూనో. సో ఐ బిలీవ్ దట్ వంశీ గారు కానీ, కమిటీ డైరెక్టర్ వంశీ గారు కానీ, ఆర్ మాన్సా కానీ, ఆర్ నెక్స్ట్ నేను చేయబోయే వేరే డైరెక్టర్స్ కూడా, ఐఎమ్ జస్ట్ గ్లాడ్ దట్ పింక్ ఎలిఫెంట్ ఆఫీస్ అడ్రస్ వాళ్ళకి దొరికింది. I mean, I'm glad that's it. And I was able to see what they were seeing. అది కూడా కమిటీ కుర్రోళ్ళు సినిమాకి, ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఎక్కడ స్ట్రెంగ్తన్ అయ్యారు మీరు? అంటే ఎక్స్పీరియన్స్ వైజ్ కానీ ఎక్కడ అంటే ఈ పార్ట్లో నేను ఈ సినిమా వల్ల స్ట్రెంగ్తన్ అయ్యాను, ఇది స్ట్రాంగెస్ట్గా కనిపిస్తుంది అన్నట్టుగా? ప్రమోషన్స్ సార్. నాకు కమిటీకి వీవర్ న్యూ, కానీ 15 మంది, 4 హీరోయిన్లు, 11 మంది హీరోలు, 15 ఏంటి డైరెక్టర్స్, మన టీం, మార్కెటింగ్ టీం ఏం కాకుండా ఈ 15 మందికి ఒకటే గోల్, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి. సో అందరూ ఇన్స్టాగ్రామ్లో ఉండి వాళ్ళు ఒక్కొక్కరు 5 రీల్ పెట్టి 6 రీల్, ఎక్కడ చూసినా వాళ్ళ మొహాలే ఉన్నాయి. ఎందుకంటే అసలు తెలియని ఫేసెస్ కాదు, దే వర్ ఆల్ న్యూ ఎక్సెప్ట్ 1 or 2 people. ఎవ్రీ వన్ వాజ్ వెరీ న్యూ. అసలు వాళ్ళ బ్రాండ్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ సినిమాని పబ్లిసైజ్ చేయాలి. సో అలా ఐ సా వాట్ వాజ్ వర్కింగ్, వాట్ వాజ్ నాట్ వర్కింగ్, మనం ఎలాంటి ఆడియన్స్కి కేటర్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ప్రమోషన్స్ చేయాలి. సో ఆ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ వచ్చిందని ఐ బిలీవ్. అంటే ఒక సినిమాకి చేసింది ఇంకో సినిమాకి వర్కౌట్ అవ్వదు సార్, అది నేను నేర్చుకున్నాను. అండ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ దట్ ఆల్సో. ఇప్పుడు కమిటీకి చేసిన ప్రమోషన్స్, దీనికి చేసిన ప్రమోషన్స్ వెరీ డిఫరెంట్. ప్రమోషన్స్లో నేనున్నాను, అదొకటి కాన్స్టెంట్, యాక్టర్స్ తోటి పాటు, టీమ్ తోటి పాటు. బట్ ద వే దట్ వీఆర్ ప్రమోటింగ్ ఇస్ డిఫరెంట్, ఎందుకంటే ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. ఇందులో స్నేక్ డ్యాన్స్లో మీరు కూడా అపీరెన్స్ కానీ చాలా వైరల్ అయిపోయింది అది. అంటే ఎవరి ఐడియా మీరు, అంటే డైరెక్టర్ గారు ఏమైనా చేయవచ్చు? నౌ దట్ ఐమ్ థింకింగ్ అబౌట్ ఇట్, ఐ డోంట్ నో సార్ ఎవరి ఐడియా. డైరెక్టర్ గారు కాదు సార్, నాకు తెలిసి భాను మాస్టరే అనుకుంటా. భాను మాస్టర్
ఈ కథలు వినటంలో గానీ, బడ్జెట్ కంట్రోల్ చేయడం నాన్నగారి లెగసీ మీరు కంటిన్యూ చేస్తున్నారు యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా. ఏంటి నాన్నగారి సలహాలు తీసుకుంటారా? ఇక అంటే నేను డెఫినెట్‌గా ఏదైనా అడగాలి అంటే నాన్న విల్ ఆల్‌వేస్ బీ దేర్ సార్. కానీ ఆయనగా ఇప్పుడు నేను చెప్పాలి హౌ టు లివ్ లైఫ్ అనేసి హి ఈజ్ నేనది ప్రొడక్షన్ విషయంలో. ప్రొడక్షన్ విషయంలో గూడా హ్మ్. ఇలా చేయాలి, అలా చేయాలని కాదు. ఫస్ట్ నాన్న చాలా క్యూరియస్ సార్. హీల్ ఆస్క్. హ్మ్. ఫస్ట్ అడిగి నాకేం తెలుసు, నేనేం చెప్పాలనుకున్నాను ఫస్ట్ వింటారు. దాని తర్వాత ఆబ్వియస్లీ యాజ్ అ ఫాదర్, యాజ్ అ ప్రయర్ ప్రొడ్యూసర్ హ్మ్. ఆయన చెప్తారు. బట్ హీ రియల్లీ బిలీవ్స్ ఇన్ మీ సార్. నేను చేసే వర్క్, నా నా డెసిషన్ మేకింగ్ అదంతా చాలా గట్టిగా నమ్ముతారు. హ్మ్. యాహ్! ఫస్ట్ 'కమిటీ కుర్రాళ్ళు' హిట్ అవ్వగానే నాన్నగారి స్పందన ఎలా ఉంది? నాన్నగారి రియాక్షన్? నేను కమిటీ ఫస్ట్ నేను విని యాక్చువల్‌గా సెకండ్ ఒపీనియన్ నాన్న దగ్గర పంపించాను. ఎందుకంటే ఐ యామ్ ఎన్ అర్బన్ కిడ్ కదా సార్. నేను హైదరాబాద్‌లో పుట్టి అవును. పెరిగాను. నేను విలేజ్ లైఫ్ ఎప్పుడు చూడలేదు. ఆడియన్స్ లాగా నేను చూడకపోయినా ఇలాంటి సినిమా ఒకటొస్తుందంటే నేను ఎంజాయ్ చేస్తాను కరెక్టే. కానీ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంది అని ఐ వాంటెడ్ విలేజ్‌లో లివ్ చేసిన వాళ్ళని ఎవరైనా అడుగుదామని. సో, నాన్న దగ్గర తీసుకెళ్తే చాలా మంచి కథ, చాలా పొటెన్షియల్ ఉంది ఇందులో. చాలా బావుంది. రిలేటబుల్‌గా ఉంది. నాకు కావాల్సింది చెప్పారు. హ్మ్. రిలీజ్ అయిన తర్వాత అది రిలీజ్ కూడా కాదు. ప్రమోషన్స్ టైమ్‌లోనే హి వాస్ సేయింగ్ చాలా బాగా ఎళ్తుంది సినిమా. చాలా బాగా పుష్ చేస్తున్నారు. వెరీ గుడ్ అని. రిలీజ్ అయిన తర్వాత ఈస్ వెరీ ప్రౌడ్. అంటే అనుకుంటున్నాను. మా నాన్న మరీ ఓపెన్‌గా ఆహ్, చెప్పరు. హ్మ్. ఆహ్, నెక్స్ట్ ఆయన యాక్షన్స్‌లో తెలుస్తది. హ్మ్. ఆయన ఎంత నమ్మారు అని. అంటే మీ మీద లవ్ బాగా ఎఫెక్షన్ ఆయన కళ్ళలో తెలిసిపోతుంది. అది బయటికి ఆ! ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా చాలా, డెఫినిట్‌గా. చాలా బయట నుంచి అవును. చాలా ఎంత ఇష్టమో నాగబాబు గారికి, నిహారిక అంటే ఎంత చూపిస్తారు అనుకుంటారు సార్. కానీ హ్మ్. మీరు చూసేది కూడా మా నాన్నకున్న ప్రేమలో 10% సార్. హ్మ్. చాలా, చాలా ఎక్కువ ఇంట్లో. ఓకే. ఆ 4 వాల్స్ మధ్యలో మమ్మల్ని ఎవరైనా చూస్తే బాబాయ్ అనుకుంటా. మీరు నాన్న కూచియే గదా! చాలా, ఆ! చాలా. మా అమ్మ గూడా అట్లనే ఆ! అనుకుంటది. ఏమనుకుంటున్నారు మీరిద్దరు అసలు? ఓకే. లోకంలో మీ ఇద్దరే తండ్రి కూతుర్లు అనుకుంటున్నారా? ఆ! పూర్వజన్మలో గూడా తండ్రి కూతుర్లు అయ్యుంటారు మీరు. పూర్వజన్మలో నేను మదర్ సార్. అవునా? యాహ్! ఓకే. 100%. ఓకే. హ్మ్. నమ్ముతుంటారా పూర్వజన్మలుంటాయి ఇలాంటియన్నీ? ఇలాంటి థాట్స్‌కి నమ్ముతుంటా. ఓకే. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను నమ్ము. చెప్తాను. ఆ! అంటే మా నాన్నకి నానమ్మ అంటే ఎంత ఇష్టమో ఇప్పటికీ ఒక చిన్న పిల్లోడిలాగా ఎళ్ళిపోతాడు మా నాన్నమ్మ దగ్గరికి. ఊరు నుంచి వచ్చిన వెంటనే పొలిటికల్‌గా చాలా తిరగాల్సొస్తుంది కదా! వెనక్కొచ్చిన వెంటనే అమ్మో! మా అమ్మని చూసి 3 రోజులయింది. అమ్మో! మా అమ్మని చూసి 2 డేస్ అండ్ దెన్ ఫస్ట్ ఎళ్ళిపోతాడు. హ్మ్. అండ్ చిన్న పిల్లోడు అయిపోతాడు సార్. సో, నేను మా నాన్నకి చెప్తా. లాస్ట్ లైఫ్ నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలీదు గానీ లాస్ట్ లైఫ్‌లో నేను మీ అమ్మ, ఆవిడ నీ కూతురు. అలాగే ఉంది అని చెప్తాను నేను. సో, హి బిలీవ్స్ అదైతే నమ్ముతాడు మా నాన్న. ఓకే. ఈ సినిమా కథ నాన్నగారికి చెప్పారా? నేను నేను ఒక వరల్డ్ బిల్డింగ్ లాగా నేను కొంచెం నరేట్ చేసి చెప్పాను గానీ, కథ హ్మ్. చెప్పలేదు యాక్చువల్‌గా. సినిమా బడ్జెట్, ఫైనాన్స్ అంతా నాన్నగారి దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటారా సినిమాకు? లేదా? ఓకే. మనకా ఒళ్ళు జాగ్రత్త మన డబ్బులైతేనే వస్తది సార్. ఓకే. మన డబ్బులో లేకపోతే మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏసి ఇంకోటి ఫైనాన్సర్‌కి ఇవ్వాలి. అట్లనే వస్తది. ఓకే. దట్స్ ద బెస్ట్ వే టు లెర్న్. ఓకే. అంటే చాలామంది ఏమనుకుంటారు మీరు ప్రొడ్యూసర్ అయ్యారంటే ఒక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి ప్రొడ్యూసర్‌గా మారిందంటే వాళ్ళకేందిలే డబ్బులు బానే ఉంటాయి తీసేస్తారు హ్మ్. సినిమా. సో జనరల్‌గా అందరు ప్రొడ్యూసర్ లాగానే మీరు కూడా ఫైనాన్స్ తీసుకోవటం యాహ్! ఇయన్నీ జనరల్‌గా ఉంటాయా? ఖచ్చితంగా. యాహ్! హ్మ్. డెఫినైట్‌లీ. హ్మ్. హ్మ్. అంటే నేను 10 ఇయర్స్ నుంచి చిన్నగా ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. సో, ఐ బిల్ట్ ఎ లాట్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ ఆన్ ద వే లైక్ ఆహ్, మిగతా నేను నేర్చుకోవాలి కదా సార్ ఎవరి యెస్. దగ్గర నుంచి. బయటకెళ్ళి వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? వాట్ ఆర్ ద రిస్క్స్? అది లెర్నింగ్ 100%. ఇంక ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో మనం పుస్తకాలు చదివి ఇక్కడికొచ్చామంటే ఓకే. అవ్వదు. యూ నీడ్ టు గెట్ లైవ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టాక్ టు పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ది బిజినెస్. సో, అట్లా మాట్లాడి ఒక పర్స్పెక్టివ్ తెచ్చుకొని, అది అంతా నేను 10 ఇయర్స్‌లో విత్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అదంతా నేను వర్క్ చేసున్నాను కదా సార్. ఆహ్, ఇప్పుడు 'జీ స్టూడియోస్' మా కో ప్రొడ్యూసర్ ఆకాశాకి. సో, అలా ఐ've had స్పోకెన్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ ది ఇయర్స్ అండ్ ఐ ఫీల్ లైక్ వాళ్ళు చూసారు. ఆహ్, నా మేము 'పింక్ ఎలిఫెంట్‌లో' హౌ వి వర్క్ యాస్ ఎ ప్రొడక్షన్ హౌస్ అంతా చూసి, ఆ క్రెడిబిలిటీ బిల్డ్ అయిన తర్వాతే వాళ్ళు నమ్మారు సార్. ఎవ్వరు అంటే
రెస్పెక్ట్ ఇస్తారు సార్. ఫ్యామిలీ నుంచి వచ్చారు అని రెస్పెక్ట్ ఇస్తారు గానీ, డబ్బుల విషయంలో ఎవరైనా ఫ్రీగా ఎందుకు గ్యాంబుల్ చేస్తారు సార్? అంటే మామూలుగా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఆల్రెడీ లెగసీ, ఆల్రెడీ సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిర్రు. వారసురాలు గాని, వారసుడు గాని వచ్చిర్రంటే చాలామంది ఏమనుకుంటారంటే బయటి వాళ్ళకి మాత్రం వాళ్ళకి చాలా ప్రౌడ్ ఉంటది ఇలా. కానీ ఒక రకంగా చెప్పాలంటే నేను విన్నది చాలామంది ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు మీరు గావచ్చు, చరణ్ గారు ఎవరైనా సరే వాళ్ళే టైంకి అంటే ఒక ప్రిన్సిపల్ క్రమశిక్షణతో ఉంటారని తెలిసింది. ఎలా అంటే ఇప్పుడు మీరున్నారు. టైంకి 11కి నాకు నాయుడన్న ఇంటర్వ్యూ ఉండదని చెప్పాడు. మధు 5 మినిట్స్ ముందుంటది నువ్వు చూసుకో అన్నాడు. నేను 11 కంటే ఇక ఫోన్ రాలేదు కదా! వస్తారేమో అని నేను అనుకున్నా. అంటే ఈ ఈ ఈ టైమ్ బీయింగ్, ఈ టైమ్ సెన్స్ గాని, ఈ క్రమశిక్షణ అంతా నాన్నగారి నుంచి నేర్చుకుందేనా? ఫ్యామిలీ నుంచి మొత్తం? పెద్దనాన్న గారు హ్మ్. సార్. హ్మ్. ఇప్పటికీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ బీయింగ్ ద టాప్ యాక్టర్, చిరంజీవి గారి డిసిప్లిన్ ఇంత కూడా చదవలేదు సార్. హ్మ్. ఈ స్టిల్ ది సేమ్. యెస్. స్టిల్ ద సేమ్. చరణ్ అండ్ గారు. ఆయన చాలా ప్లేసెస్‌లో చెప్పారు కూడా సార్. హ్మ్. సక్సెస్ ఉండాలి అంటే డిసిప్లిన్ ఉండాలి. చేసే పని పట్ల గౌరవం ఉండాలి. అది ఆయన మా అందరిని ఒక్కొక్కరిని కూర్చోబెట్టి చెప్పింది కాదు. హ్మ్. ఆయన వే ఆఫ్ వర్కింగ్‌ని మేము మోడల్ చేస్తున్నాం అంతే. అండ్ క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ కాదు సార్. హ్మ్. హూస్ యువర్ రోల్ మోడల్ అంటే మేము ఎవరి గురించి ఆలోచించి చెప్పక్కర్లేదు. మా ఇంట్లో మా పెద్దనాన్నే ఉన్నారు రోల్ మోడల్. ఓకే. దట్ టు సచ్ గ్రేట్ వర్క్ హీ డిడ్. నాట్ జస్ట్ యాస్ ఎన్ యాక్టర్, ఈవెన్ యాస్ ఎ సోషల్ వర్కర్. ఇప్పుడు లా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వీటన్నిటితో కూడా సో మచ్ డాడీ డిడ్. హ్మ్. ఇంకెందుకు సార్ వేరే ఎవరు రోల్ మోడల్స్ మాకు? అంటే వరుణ్ గారి సజెషన్స్ గాని, Yeah. ఆయన సపోర్ట్ ఎంతవరకు నేను ఉంటుంది మీకన్నా? ఎక్కువ మూవీస్ గురించి మాట్లాడేది ఇంట్లో మా అన్ననే సార్. ఆ! హీఈస్ మై ఫస్ట్ క్రిటిక్, ఫస్ట్ అప్రిషియేటర్ అన్నీ అన్నే. మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎప్పుడు మా వదిన కూడా. అంటే మోస్ట్ టఫెస్ట్ టైమ్‌లో మీకు బాగా సపోర్ట్‌గా నిలిచేది ఫ్యామిలీయా? ఫ్రెండ్సా? ఎవరితో ఎక్కువ షేర్ చేసుకుంటారు మీరు? ఫ్యామిలీ సార్. హ్మ్. ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ దేర్ సార్. కానీ ఫ్రెండ్స్‌కి కూడా వేరే లైఫ్ ఉంటుంది కదా! హ్మ్. అంటే ఫ్యామిలీ వాళ్ళకి ఉండదని కాదు గానీ యూ కెన్ ఆల్వేస్ లీన్ ఆన్ ఫ్యామిలీ సార్. ఆల్వేస్. అది మా ఫ్యామిలీ అయితే ఇంకా ఓకే. ఫ్యామిలీ ఈజ్ లైఫ్. హ్మ్. అంటే మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మెయిన్? అంటే ఫ్యామిలీ‌లో నాన్నగారా? లేకపోతే ఏంటంటే ఎక్కడన్నా కొంచెం లో అనిపించినప్పుడు లేదు అలా ఉండొద్దు అని చెప్పటం గాని మీలో? నాన్న హ్మ్. సార్. హ్మ్. అదే సార్. ఏది సిట్యుయేషన్ వచ్చినప్పుడు చెప్పింది కాదు సార్. మాట్లాడుతా ఉన్నప్పుడు కరెక్ట్ సిట్యుయేషన్ అప్పుడు అవి గుర్తొస్తాయి. హ్మ్. నేను, నాన్న భూప్రపంచం మీద ఎన్ని టాపిక్స్ ఉంటాయో అన్ని టాపిక్స్ గురించి మాట్లాడేస్తాం సార్. అంటే ఇది చిన్న టాపిక్, ఇది లెస్ ఇంపార్టెంట్ టాపిక్, మోర్ ఇంపార్టెంట్ టాపిక్ అని లేదు సార్. ఎవ్రీథింగ్ వి టాక్ అబౌట్. అలా నాన్న పర్స్పెక్టివ్ చెప్తారు. ఇంకోటి ఏంటంటే నాన్న కూడా నేను చెప్పే విధానమే రైట్ అని కూడా చెప్పరు సార్. నాది వింటారు, ఆయన వింటారు. అగ్రీయింగ్ టు డిసగ్రీయింగ్. సపోజ్ ఆ 2 మ్యాచ్ అవ్వట్లేదనుకో, ఓకే. నీకు అలా అనిపిస్తుంది, నాకు ఇలా అనిపిస్తుందని. సో, ఎప్పుడూ నా పాయింట్ ఆఫ్ వ్యూని, నా పర్స్పెక్టివ్‌ని ఫుల్‌గా మార్చేయాలి. మన అమ్మాయి మనలాగే ఆలోచించాలని కాదు. సో, ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఇచ్చారు కాబట్టి యాస్ పేరెంట్స్ టఫ్ సిట్యుయేషన్స్‌లో కూడా ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు దట్. అంటే మీరంటే ఒక టైమ్‌లో 10థ్ క్లాస్ టైమ్‌లో ఎప్పుడో కాఫీ షాప్‌లో పనిచేశారని తెలిసింది. 10th తర్వాత అవునా? హాలిడేస్‌లో హాలిడేస్‌లోనా? కొంచెం అంతే, ఓకే. కపుల్ ఆఫ్ మంత్స్. ఓకే. అంటే ఎందుకు అలా చేయాల్సొచ్చింది? అంటే మామూలుగా ఏదైనా ఎక్స్‌పీరియన్స్ కోసమా? అంతే లేకపోతే సార్. జస్ట్ ఫర్ ఎక్స్‌పీరియన్స్. ఐ లైక్ హ్మ్. ఎక్స్‌పీరియన్సింగ్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్. ఓకే. యాహ్! ఐ డూ ఎ లాట్. ఇప్పటికి సమ్‌టైమ్స్ ఐల్ ఫీల్ లైక్ ఏం నేర్చుకుంటున్నాం? ఎందుకంటే ఐ ఫీల్ లైక్ వన్ లైఫ్ నౌ. హ్మ్. ఒకటే సేమ్ సార్ పెద్ది. హ్మ్. ఓకే. పెద్ది గ్లిమ్స్ లాగా ఒకటేలా బతకడానికి మళ్ళీ మళ్ళీ పాతికేళ్ళకే ఒకటే పాతబడిపోతే ఎలా? ఒకటే లైఫ్. సో, ఓకే. వి నీడ్ టు ఎక్స్‌పీరియన్స్ ఎవ్రీథింగ్. హ్మ్. దట్స్ ఇట్. ఏంటండి మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? ఎలా ఫాలో అవుతుంటారు? ఏంటి అమ్మో! అసలు? అంటే సోషల్ మీడియాలో రూమర్స్ వస్తుంటాయి. అనేవాళ్ళు అంటుంటారు. కానీ వాటినన్నిటిని లైట్ తీసుకుంటారా? వాటి గురించి ఆలోచిస్తుంటారా అసలు? ఎందుకి ఇలా అసలు కేర్ చేయరసలు? ఓకే. చెప్పాలి అనిపిస్తే చెప్పేస్తాను ఆ! సార్. ఇందాక మీకు చెప్పినట్టు. ఆ! ఓకే. ఇంటికెళ్ళి ఆలోచించి దానివల్ల నిద్ర పాడు చేసుకోవడం అట్లాంటివేమి ఉండదు. హ్మ్. లైఫ్ మోటో అంటే జస్ట్ బీ హ్యాపీ సార్. దట్స్ హ్మ్. ఇట్. దట్స్ పీస్ ఆఫ్ మైండ్ హ్యాపీగా ఉంటారు. దట్స్ ఇట్. హ్మ్. జస్ట్ టు బీ హ్యాపీ. నేను ఎప్పుడు ఐ సే ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్
ఇస్ టు మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అన్నిటికన్నా కష్టమైన జాబ్ సార్ అది, మన పని మనం చూసుకోవడం అనేది. ప్రతిసారి పక్కన వాళ్ళకి చెప్పాలి, ఇట్లా ఇదిరా లైఫ్ అంటే ఇలా బతకాలి అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్తారు. అది అన్సాలిసిటెడ్ అడ్వైస్ ఇస్తారు చాలామంది లైఫ్లో. లేకపోతే అడ్వైస్ ఇచ్చి మీకోసమే చెప్తున్నామంటే, సార్ మా కోసం మేము చూసుకుంటాం సార్, మీరు చెప్పక్కర్లేదు అని. మంచి చెప్తున్నాను అంటారు చాలామంది. అది వాళ్ళకి వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వడానికి చెప్పేది సార్ 90% ఆఫ్ ద మంచి పనులు. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఓకే, అడిగితే చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా అడిగితే చెప్పాలి, కానీ ఐ ఫీల్ లైక్ జస్ట్ టు బీ హ్యాపీ, లివ్ యువర్ లైఫ్. లావణ్య గారితో ఎలా ఉంటుంది బాండింగ్ వదిన గారితో? వెరీ ఫ్రెండ్లీ సార్, వెరీ ఫ్రెండ్లీ. షీ ఈజ్ లైక్ అంతే. వదినతో ఎలా ఉంటారో తెలియదు, కానీ నేను మాత్రం చిన్నప్పటి నుంచి ఒక సిస్టర్ ఉంటే ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటాను. ఇప్పుడు మీకు ఇంకో వాయు వచ్చాడు, వాయు మేనత్త. వేగంతో వచ్చాడు. మేనత్త ఏంటి మీరు స్పెండ్ చేస్తుంటారా టైం వాయుతో? చాలా సార్, చాలా. హీజ్ ఇప్పుడు నా సోర్స్ ఆఫ్ ఎనర్జీ వాడే ఇంట్లోనే. ఆబ్వియస్లీ వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ క్వైట్ ఎనర్జీ డ్రైనింగ్ కదా. అండ్ ఇక్కడికి వచ్చి నేను ఇంత ఎనర్జీ తోటి మీతో మాట్లాడుతూ ఉండాలంటే నాకు ఏదో ఒక సోర్స్ ఉండాలి. నా సోర్స్ వాళ్ళే ఇంట్లో. నెక్స్ట్ క్లింకారా గారు. క్లింకారా గారు అంటే ఇప్పటి వరకు ఎలా ఉంటుందో ఎవరికి చూపించలేదు ఇప్పుడు చరణ్ గారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకా ఇద్దరు ట్విన్స్ వచ్చేసారు, వాళ్ళని కూడా చూపించారు. ఏంటి అంటే ఇప్పుడు ఫ్యామిలీ పెరిగిపోయింది, చిన్న పిల్లలు ఎక్కువ అయిపోయారు ఇంట్లో. ఏంటి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు? వెరీ హ్యాపీ సార్, ఆఫ్ కోర్స్. నేను ఇప్పుడు అందరి ఫేవరెట్ అత్తా పిన్ని. నేను ఐఎమ్ ద కూల్ పిన్ని సార్ ఇంట్లో. కూల్ అంతే. ఎవరైనా అడగండి సార్, మా అక్కల పిల్లల్ని, మా అన్నల పిల్లల్ని, ఎవరు కూల్ పిన్ని, ఎవరు కూల్ అత్త అంటే నా పేరే చెప్తారు. అదే చెప్పాలరా. అంటే క్లింకారా అంటే చరణ్ గారి పోలికలు ఎక్కువ ఉంటాయి కదా క్లింకారాలు. మిక్స్ ఆఫ్ అక్క, వదిన అండ్ చరణ్. ఓకే. ఏంటంటే మీరు ఖాళీ టైంలో అంటే ఫ్యామిలీతో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారా, అంతతో కలిసి, లేకపోతే ఒక ప్రైవసీగా? రెండు సార్. మరి ప్రైవసీ అంటే ఫ్యామిలీ తోటి ఉంటే, నా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి ఉంటే నాకు అదే ప్రైవేట్ టైం. ఏంటి ఎలాంటి సినిమాలు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది అండ్ ప్లానింగ్, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉండవు? ఎలాంటి జానర్స్ తీస్తానో తెలియదు సార్, కానీ ఈవెన్చువల్ గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీరు ఒక పోస్టర్ మీద పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ చూసారంటే కళ్ళు మూసుకొని మంచి సినిమా టికెట్ కొనుక్కొనొచ్చేలా అయితే చేస్తాను సార్. అంటే ఆల్రెడీ ఇయర్ సంక్రాంతికి సుస్మిత కొనేద గారు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. మీరు కూడా త్వరలో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. విద్యా కోపినేడి గారు ఉన్నారు. అంటే మెగా కాంపౌండ్ లో ముగ్గురు ప్రొడ్యూసర్లు అయిపోయారు. మీ ఒక అంటే చాలా హ్యాపీగా ఉంది, ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ముగ్గురు సినిమాల గురించి మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటాను సార్. అంటే ఐ థింక్ అదే లైక్ ఐ వాజ్ సేయింగ్, ఫ్యామిలీ మించిన సీక్రెట్ స్పేస్ ఏమి ఉండదు కదా. సో ఏదన్నా మంచి చెడు ఏదైనా ఒక సిస్టర్స్ తోటి మాట్లాడడం ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. అంటే అదొక చాలా సపోర్టివ్ స్పేస్ అనిపిస్తుంది. అంటే మీరంతా స్టార్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు మల్టీ స్టార్ ప్రొడ్యూసర్, ముగ్గురు కలిసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది ఆలోచన? నిజంగా అంటే స్టార్స్ కలిసి వర్క్ చేస్తే మల్టీ స్టార్ సినిమా అంటారు. మీ ముగ్గురు స్టార్ ప్రొడ్యూసర్స్ కలిసి ఒక సినిమా చేస్తే మల్టీ స్టార్ అనే కదా. అలాంటి మల్టీ స్టార్ తీద్దాం సార్. గుడ్, చెప్తాను నేను. ఏంటంటే ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవటం, మనం యాక్టింగ్ కూడా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. Acting has always been my passion, sir. It's been my first love. I like telling stories. As an actor, different characters, playing different characters. And it's something that I'm very heart level lo something that I'm very passionate about. Production it really worked out. It really helped. I have a strong production team. Pink Elephant family chala strong ippudu. So that is, I never leave that kani. I got oka two keep narrations vinta untanu sir as an actor. Prastaniki oka rendu nachai. So mostly maybe next year something on screen. అంటే నాన్నగారు లెగసీ కంటిన్యూ చేస్తున్న ప్రొడ్యూసర్ గా నాన్నగారు రుద్రవీణ గానీ నెక్స్ట్ అంటే ఆరెంజ్ తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు. కానీ ఆరెంజ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ. ఆ సాంగ్స్ గానీ అవి ఇప్పుడు వచ్చి ఉంటే చాలా అడ్వాన్స్. ఇప్పుడు కల్ట్ మూవీ. అవును. అంటే
ఇప్పుడు వచ్చుంటే ఆ సినిమా ఆ, ఇప్పటికీ ఆ పాటలు అసలు ఆ పాటలకు మించి ఇప్పటివరకు రాలేదు ఇట్స్ ఎప్పుడు గ్రేట్ ఎవరికి. ఆల్బమ్, కరెక్ట్. సో ఆయన హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా అంటే నా లెగసీని కంటిన్యూ చేస్తుంది నిహారిక అంటే మీతో చెప్పకపోయినా ఎవరితో చెప్పుంటారు కదా. ఎవరితోనో చెప్పారో లేదో నాకు తెలియదు సార్, నాతో అయితే చెప్పలేదు. ఓకే ఖచ్చితంగా చెప్తాడు ఈ సినిమా రిలీజ్ తర్వాత చెప్తారు ఖచ్చితంగా. లైక్ అదే సార్ చెప్తున్నాను కదా, ఫ్యామిలీలో నాన్న కానీ డాడీ ఎవరైనా కానీ వాళ్ళ లవ్ అంతా యాక్షన్స్లోనే సార్, మాటల్లో కాదు. మీ మైనస్ ఏంటండి మీకు తెలిసినంత వరకు ఈ మైనస్ నేను ఓవర్కమ్ చేయాలి ఇది మార్చుకోవాలనిపించింది ఏమైనా ఉందా మీకు అసలు? ఎక్కువ పనులు చేసేస్తాను సార్, అది డెఫినెట్గా ఇట్ ఈస్ అ లిటిల్ అంటే అన్ని పనులు తీసుకొని ఎందుకురా ఇన్ని తీసుకున్నాను అని ఫీల్ అవుతుంటాను సమ్ టైమ్స్. కానీ ఆ మేనేజ్మెంట్ కూడా ఐ డూ, ఆ టైం మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఐ ట్రై. బట్ అదొకటి, ఇంకోటి స్ట్రక్చర్ ఫాలో అయితే మరీ చాలా స్ట్రక్చర్డ్గా ఫాలో అవుతాను సార్. లేకపోతే ఏదో అంటే చాలా స్పాంటేనియస్, ఆ బిట్వీన్ ఐ నీడ్ టు ఫైండ్ అని నా ఇది. అంటే ఇప్పుడు నేను పంక్చువల్గా ఉంటాను కదా అని ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ ఆల్సో టు బీ పంక్చువల్. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ దట్ వే. అండ్ స్పాంటేనియస్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను స్పాంటేనియస్గా ఓకే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే అందరూ ఓకే ఎక్కడికి వెళ్దాం అనాలి. సో దట్స్ అ లిటిల్ థింగ్ మీరు అడిగారు కాబట్టి ఐ ఫీల్ లైక్ ఫైండింగ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ స్పాంటేనిటీ. ఫైనల్ గా రాకాస సినిమా జనాలు ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే వాళ్ళకి ఇచ్చి మీరు ఇచ్చి అంటే థియేటర్కి రావాలని మీరు ఎలా ఇన్వైట్ చేస్తారు వాళ్ళు? ఎలా ఇన్వైట్ చేస్తానా సార్? ప్రమోషన్స్ చూసే ఉంటారు కదా సార్, కంటెంట్ చూసారు, ప్రమోషన్స్ చూసారు. అంటే ప్రమోషన్స్ లో మేము ఎంత మాట్లాడుతాం అబౌట్ ద ఫిల్మ్, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది సినిమా మీద లేకపోతే ఆ ఎగ్జుబరెన్స్, ఆ ఎనర్జీ కనపడదు, యునో. అండ్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీ వన్ రాకాస సినిమాతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. మేము చేసిన ప్రోడక్ట్ తోటి దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సమ్మర్ సినిమాలు అనేది అదొక ముద్దపప్పు ఆవకాయ లాంటి ఒక కాంబినేషన్ సార్. అబ్బా నా ప్రమోషన్ నేనే చేసుకుంటున్నా, ముద్దపప్పు ఆవకాయ లాంటి ఒక ప్రమోషన్. అండ్ అలాంటిది సమ్మర్లో నేను ఒక ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేసి సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా గురించి మాట్లాడుకునే అంత మంచి ప్రోడక్ట్ చేశానని నేను నమ్ముతున్నాను. అండ్ యాజ్ అన్ ఆడియన్స్ కాన్ఫిడెంట్గా ఒక మంచి సినిమా చూసొస్తారు, ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తారు. ఇదే నా మాటే శాస్త్రం. మీరు కూడా పని రాక్షసి లాగా అవును సార్, అవును చెప్పాను కదా సార్, తిరుగుతూనే ఉన్నారు. ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా రాకాసతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.